కూటమి పాలనలో దైవ దర్శనం కోసం ఏర్పాట్లు చేసిన క్యూ లైన్లు అనంత లోకాలకు దారి చూపుతూ ఉన్నాయి. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 9 మంది చనిపోవడంతో అంతటా విషాదం నెలకొంది. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉన్నారు. సోంపేట మండలంలోని జింకభద్ర గ్రామానికి చెందిన 13ఏళ్ల బాలుడు లొట్ల నిఖిల్ తొక్కిసలాటలో మృతి చెందడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆ తల్లికి ఒంటిపై గాయాలు ఉన్నా కొడుకుని స్మరించుకుంటూ తల్లడిల్లిపోయింది. తొక్కిసలాట ఘటన జరిగినప్పుడు నిఖిల్ విగతజీవిగా పడిన వెంటనే ఆ తల్లి రోధించిన తీరు అందర్నీ కంటతడి పెట్టించింది. నిఖిల్ బంగారమని చాలా బుద్ధిగా ఉండేవాడు అని తండ్రి చెబుతున్నాడు. పూజలు దైవ చింతన అంటే నిఖిల్కు ఇష్టమని, అలాంటి కొడుకును కోల్పోయాము అని వాపోతున్నారు ఆ తల్లిదండ్రులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటనకు సంబంధించి 9 మంది మృతి చెందారు. ముఖ్యంగా అందులో లొట్ల నిఖిల్ అనే బాలుడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఆ ఇంటి దగ్గర మనం ఉన్నాం. పూర్తిగా విషాద ఛాయలు అలుముకున్న గ్రామం అంతా కూడా. సోంపేట సమీపంలోని నిఖిల్ నివాసంలో ప్రస్తుతం మనం ఉన్నాం. కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. నిఖిల్ తల్లికి నిన్న గాయాలయ్యాయి. అలాగే తండ్రి నిఖిల్ అక్క కూడా ఇక్కడే ఉన్నారు. అసలు తండ్రికి ఎన్ని గంటలకు మీకు సమాచారం వచ్చిందండి? అసలు ఇలా జరిగిందని మీకు ఎవరు చెప్పారు? 12 గంటల సమాచారం వచ్చింది సార్. ఎవరు చెప్పారు? అంటే మా పక్కింటి వాళ్ళు చెప్పిన నాకు నిన్న కళాశాల మీటింగ్ ఉంది సార్. మీటింగ్ వచ్చి ఇంట్లో ఉంటుంది సార్. నాకు పక్కింటి వాళ్ళు చెప్పారు. అప్పుడు ఫోన్ చేసి మా పాపకు ఫోన్ చేశాను. డాడీ బాబు చనిపోయారని చెప్పారు సార్. స్పాట్లో వెళ్ళిపోయింది సార్. అంతే సార్. నాకు అంత ఇంటి దగ్గర నుంచి ఎన్ని గంటల సమయంలో బయలుదేరారు? ఎవరెవరు వెళ్ళారు? నేను మా ఫ్రెండ్ వెళ్ళాను సార్. టెంపుల్కి నిఖిల్ దర్శనం కోసం వెళ్ళాను సార్. కళాశాల యూనియన్ మీటింగ్ నుండి వచ్చాను. ఇంట్లో కూర్చోంటాను. నాకు వేరే వాళ్ళు చెప్తే మా పాపకు ఫోన్ చేశాను. అమ్మ ఏంటంటే బాబు చనిపోయారు డాడీ అన్నారు. స్పాట్లో వెళ్ళిపోయాను సార్. అంటే నిఖిల్ వాళ్ళ అమ్మగారు వాళ్ళ అక్క వెళ్ళారా? ముగ్గురు వెళ్ళారు సార్. వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క, నిఖిల్, ఇంకా రిలేషన్ 2 ఉన్నారు సార్. అందరూ వెళ్ళారు కలిపి. వాళ్ళు బ్యాచ్లో వెళ్ళారు. నిన్న స్పో తప్పుకుంది సార్. వెళ్ళేటప్పటికి ఆ బాబుకి వెళ్ళి చూసినట్టుగా మాచర్లో పెట్టుకుంటుంది సార్. నేను ఆ అద్దాల పగలు కూడా నా కొడుకు ఇండిలో చూపించారు సార్. లోపల కూడా డోర్ తీయలేదు. ఇండిలో చూపిస్తే ఆ అద్దాల పగలు కూడా నేను చూసుకుని నేను అక్కడ మార్చిపోయాను సార్. అంతవరకు సార్. 7th క్లాస్ సార్. జింకభద్ర ప్రాథమిక పాఠశాల సార్. ఎలా ఉండేవాడు? వీధిలో అందరితో కలివిడిగా ఉంటూ చాలా ఫ్రెండ్లీగా ఉంది సార్. తెల్లవారి 3 గంటలు లేచి ఓం నమ శివాయకి స్నానం చేసి వాడే బయలుదేరిపోయి 4 గంటలు పంచి కట్టమంటే పంచి కట్టి వెళ్ళిపోతారు సార్. నేను 4:30కి వెళ్ళిపోతాను సార్ నా డ్యూటీకి. అందరికి లేపుతారు సార్. పూజకి వెళ్తాం రండి అనేసి ఓం నమ శివాయకి. ప్రతిరోజు వెళ్తారు సార్. ఒక్కరోజు కూడా మిస్ అవ్వడు సార్. ఊరు మొత్తం చేస్తారు అబ్బాయికి. అతను కూడా తెలుసు సార్. మా ప్రెసిడెంట్ గారికి కూడా తెలుసు. ప్రతిరోజు కూడా వెళ్తారు. ఒక్కరోజు మిస్ అవ్వరు సార్ అబ్బాయి. భక్తి ఇంట్లో కూడా 2 పూటలు దీపం పెడతారు అబ్బాయి. కాపాడడానికి అవకాశం లేదు అనేది ఫస్ట్ స్పో పడిపోయినాడు. మా ఆవిడ నాకు చెప్పింది. స్పో పడిపోయింది సార్. దానికి వాటర్ ఎవరో కొట్టారండి ముఖం పైన. ముఖం బయట కూర్చున్నప్పటికీ లాస్ట్ మెట్టు పైన బ్లాక్ సార్తో బాబుకి సైడ్ లాగిస్తున్నారంట. అక్కడికి వెళ్ళేటప్పటికి బాబు స్పోలో లేరు. అందరికీ కాలు పట్టుకుని బతిమాలింది. అంబులెన్స్ ఫోన్ చేయండి, ఏంది చేయండి అనేసి ఎవరు పట్టించుకోవట్లేదంట. లాస్ట్ మెట్టు పైన బాగున్నారు. ఈయనకి ఎవరో వాటర్ కొట్టి లేపేటప్పటికి అందరు 10 మందికి 100 మంది దగ్గర కాలు పెట్టుకుందంట. ఫోన్ చేయండి అంబులెన్స్ కలిసి ఎవరు పట్టించుకోండి. రియాక్ట్ చేయలేదు సార్. ఇప్పుడు ఈమె పరిస్థితి ఏంటి? ఈమెకి ఎలా ఉంది ఆరోగ్యం? సార్ బాగానే ఉంది సార్. పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు ఇంజక్షన్ వేయించుకున్నాను సార్. అక్కడ కూడా సెలవులు ఎక్కించారు. మా ఆర్ఎంబి డాక్టర్తో ఇక్కడ ఇంజక్షన్ ట్యాబ్లెట్ తీసుకున్నాను సార్. కొడుకు అనగానే చాలా కలలుగా అంటారు. చాలా కలలు సార్. ఆడు అంటే బంగారం సార్. ఆడు నెమ్మదికి స్టడీ పరంగా కానీ పూజలు విషయంలో కానీ తిండి పరంగా కూడా సార్. వాడికి ఇష్టమైందే కాదు సార్. వేరే పెట్టింది కూడా తినదు సార్. వాడికి పప్పు గుడ్డు ఉంచాలి సార్. మరి ఇంక వేరే ఐటమ్స్ కూడా వద్దు. వాడికి ఇష్టమైందే కావాలి. నిఖిల్ గుర్తొస్తే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఆఖరిగా తీసుకున్నటువంటి ఫోటో అని కూడా
చెప్తున్నారు. తల్లి కానీ లేకపోతే నిఖిల్ అక్క కానీ మాట్లాడలేనటువంటి పరిస్థితి. మీరేమవుతారండి నిఖిల్కి? పెద్దనాన్న అవుతాను. పెద్దనాన్న అవుతాను. మీకు ఎన్ని గంటలకు తెలుసు? నాకు 1:30 తెలిసిందండి. నేను మంచాల ఫీల్డ్లో ఉన్నాను తెలిసి అక్కడ నుంచి హాస్పిటల్ డైరెక్ట్ వెళ్ళిపోయాను. అక్కడ తెలిసిన వాళ్ళు అందరూ ఉన్నారు, వాళ్ళు పట్టుకొని కార్యక్రమం చేసాం. బారికేడ్స్ అవి కింద వాళ్ళ మీద పడిపిస్తారు. అవి వాళ్ళ మీద నుంచి వీళ్ళందరూ జంపింగ్ చేసుకుని జరగడం వల్ల ఏంటంటే వాళ్ళు కింద నలిగిపోయారు అనమాట. ఊపిరాడక ఉండిపోవడం. కంట్రోల్ చేయడానికి అక్కడ అలాగని గేట్లు ఏం లేదు సార్. ఇదని త్రో ఉంది సార్. అక్కడ ఇక్కడ గేటు తోళ్ళు కట్టడం అలాంటివి వేయట్లేదు సార్. దాంట్లో పోలీసు ఇది కూడా బందోబస్తు కూడా లేదు సార్. ఎంతమంది వస్తే పబ్లిక్ అలా విడిచిపెట్టడమే. అక్కడ ఉండే 300 పోయింది. నిన్న 27,000 అంతమంది ఉన్నారు సార్. పబ్లిక్ కూడా అని కంట్రోల్ చేయాల్సిన దేవస్థానం ఇది సార్. సబ్జీలు పబ్లిక్ ఎక్కువ అయిపోయింది. అంటే పోలీసులు ఉన్నామని చెప్తున్నారు. అక్కడ మీకు ఎవరైనా కనిపించారు? ఆ టైంలో లేదు సార్. అంబులెన్స్ కూడా వచ్చేటప్పుడు కూడా ఎవరు లేరు సార్ క్లియరెన్స్ కోసం. ఇది మొత్తం మీద ఘటన జరిగేటప్పుడు పోలీసులు ఎవరు అక్కడ అందుబాటులో లేకపోవడం, అలాగే క్రౌడ్ని కూడా ఎవరు మేనేజ్ చేయలేదని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూస్తే కనుక సోంపేట చుట్టుపక్కల గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. చేతికి అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కుమారుడు లేకపోవడంతో నిఖిల్ కుటుంబ సభ్యులంతా కూడా తల్లడిల్లిపోతున్నారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇంకా తల్లి స్పృహలోకి రాలేదు పూర్తి స్థాయిలో. ఇంకా నిఖిల్ను స్మరించుకుంటూనే ఆమె ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా తొక్కిసలాట ఘటన ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. వీడియో జర్నలిస్ట్ రాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, సోంపేట నుంచి.